హాయ్ హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఈ వీడియో మా ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వెళ్ళే వీడియో అండి. మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్ళాము. కురుక్పేట వెళ్ళామన్నమాట. కురుక్పేట అంటే మేము ఉండే దగ్గరలో ఒక 1 అవర్ జర్నీ, అంటే లోకల్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళాలి. ఈ ట్రైన్ వచ్చేసి సూళ్ళూరుపేట నుంచి వస్తుంది అనమాట. అంటే మన ఆంధ్ర నుంచి చెన్నైకి వస్తుంది. ఆ లోకల్ ట్రైన్లో మేము ఎక్కుతాం. సూళ్ళూరుపేటలో స్టార్ట్ అవుతాయి లోకల్ ట్రైన్, ఇక్కడ చెన్నైలో ఆగిపోతాయి. మేము సూళ్ళూరుపేటకు చెన్నైకి మధ్యలో ఉంటుంది అనమాట మేము ఉండే యూనిట్. అక్కడ మేము ఉండే దగ్గర ఎక్కేసి ఇంకా కురుక్పేటలో దిగుతాం. కురుక్పేటలో నుంచి ఆటో నుంచి ఈ షాపింగ్కి వస్తామన్నమాట. ఎప్పుడు వచ్చినా కూడా కురుక్పేటలో అంటే ఆప్షన్స్ కొంచెం తక్కువే ఉంటాయి. మరి టీ నగర్ అంతేమి ఉండవు. ఈ వీరాస్ అనే ఒక షాప్ ఉంటుంది. ఇది చాలా పెద్ద షాప్ అనమాట. 4th ఫ్లోర్స్ 5th ఫ్లోర్స్ ఉంటుంది. కలెక్షన్ కొంచెం సారీ కలెక్షన్, లెహంగా కలెక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి వచ్చేసాము. ఇంకా షాపింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ రాగానే ఇంకా శారీస్ కొంచెం చూసాం. శారీస్ చూసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా లెహంగా సెక్షన్కి వెళ్ళామన్నమాట. లెహంగా సెక్షన్కి వెళ్ళి లెహంగాస్ చూసి చేసిన షాపింగ్ తక్కువ, తిరుగుడు ఎక్కువ అయిపోయింది. మేము వెళ్ళేది 10 o'clockకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ 9:30కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళేసరికి 11 అయింది. 11 నుంచి షాపింగ్, మళ్ళీ 1 o'clockకి లంచ్ అయ్యాక మళ్ళీ షాపింగ్ అనమాట. ఇది చాలా పెద్ద షాప్ అండి. కలెక్షన్స్ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే టీ నగర్ అంతా ఆప్షన్స్ ఉండవు అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఈ షాప్కి వచ్చామంటే ఒక్క షాప్లోనే చూసుకోవాలి. ఇంకా పక్కన చిన్న చిన్న షాపులు అనమాట. అదే టీ నగర్ అయితే ఆప్షన్స్ ఎక్కువ అనమాట. ఈ షాప్లో కాకపోతే వేరే షాపులు ఉంటాయి, ఇంకా పక్కనే వేరేగా ఉంటాయి, ఇంకా లేదంటే ఎదురుగా ఒక షాపులు ఉంటాయి, అలా ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ తక్కువ వల్ల ఇంకా మేము వెళ్ళాం. తిరిగి మనిషి ఒక చీర, ఆ మనిషి 2 చీరలు పట్టుకొని, ఒక అమ్మాయి వచ్చేసి లెహంగా తీసుకొని వచ్చేసాం అనమాట. ఇక్కడ లెహంగాస్ చూడడానికి వచ్చాము. నేను మా ఫ్రెండ్ లెహంగాస్ చూస్తున్నాం అనమాట వాళ్ళ పాప కోసం. లెహంగా కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా షాపింగ్లు అండి. షాపింగ్లు ఇంకా స్టార్ట్ అయిపోతాయి. మేమందరం కలిసి ఇంకా వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా కూడా. నేనైతే ఒక 2 చీరలు తీసుకున్నాను. 2 చీరలు, మా పాపకి డ్రెస్ తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. షాపింగ్ తక్కువైనా సరే అక్కడికి వెళ్ళాక మా టైం వేస్ట్ ఎక్కువ చేస్తామన్నమాట. అది చూడటం ఇది చూడటం, అవసరం లేనిది కూడా చూస్తూ ఉంటాం. ఇంకా అలా తిరిగి కొంచెం చిన్న విండో షాపింగ్ చేసేసి ఇంకా వచ్చేసామన్నమాట. లెహంగా కలెక్షన్ అయితే చాలా తక్కువ కాస్ట్లో చాలా బాగున్నాయండి. 1300, 1700, 2000 బిలోనే చాలా బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ బాగున్నాయి, వర్క్ కూడా బాగున్నాయి. నేను వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్కి అలా ఇది తీసుకొని సజెషన్ ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకొక అమ్మాయి ఇంకొచ్చింది మా ఫ్రెండ్. ఆ అమ్మాయి ఇంకా అది కాదు ఇది కాదు అని ముగ్గురం ఇంకా మొత్తానికి షాప్ మొత్తం తిరిగేసామన్నమాట. షాప్ అంతా తిరిగేసి ఫైనల్గా ఒక లెహంగా తీసుకుని ఇంకా కిందకి వచ్చేసి సారీ షాపింగ్ చేసేసి ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళిపోయామన్నమాట. మా పిల్లలకి ఆ రోజు 4-5 సెక్షన్స్కి వెళ్ళాను అనమాట. టీ షర్ట్స్ కోసం, జీను షార్ట్స్ కోసం. అసలు మా 2 పిల్లలకి సెట్ అవ్వలేదండి. దగ్గర ఒక 1 అవర్ వాళ్ళ కోసమే తిరిగి ఉంటాను. అసలు నాకేం సెట్ అవ్వక లాస్ట్ ఇంకా కొనలేదన్నమాట. ఇంకెప్పుడో కొనుక్కోవచ్చులే అనేసి సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకా ఇది పైన అనమాట లెహంగా సెక్షన్. ఇంకెక్కడికి వచ్చాము. ఇక్కడ ఫైనల్ చేసామన్నమాట. ఇక్కడ కూడా ఫైనల్ చేయలేదు, ఇక్కడ కూడా చూసాం. ఒక 4 or 5 చూసేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా మళ్ళీ అక్కడ చూసామన్నమాట. లాస్ట్కి ఫైనల్గా ఇదే షాప్లో వేరే సెక్షన్లో మాకు సెట్ అయిందనమాట లెహంగా. శ్రావణ మాసం వచ్చిందంటే లేడీస్కి ఇంకా షాపింగ్లు అండి. ఒక్క రోజుతో షాపింగ్ మాకు ఇంకా అవ్వదు. ఇంకా వెళ్తూనే ఉంటాం అనమాట. ఇప్పుడు ఒకసారి అయింది, మరి మరొకసారి వెళ్తాం, ఇంకొకసారి వెళ్తాం, అలా అయిపోద్ది. వెళ్ళేటప్పుడు అనుకుంటాం ఇదే లాస్ట్ షాపింగ్, మరి వెళ్ళకూడదని.
వెళ్ళొచ్చాక మళ్ళీ అంటాం అనమాట, ఈ వీక్లో కదా నెక్స్ట్ వీక్లో వెళ్దాం అనేసి. మళ్ళీ వెళ్ళొచ్చాక ఇవి లేవు మళ్ళీ అల్లవి తెచ్చుకోవడానికి వెళ్దాం అంటాం. ఇంక ఇలాగే అనమాట, ప్లేట్లు మారుస్తూనే ఉంటాం మా ఫ్రెండ్స్ అందరం. శ్రావణ మాసం అయినంత వరకు ఇలాగే ఉంటాం. శ్రావణ మాసం అయిపోతే ఇంకా గుప్పు చప్పున సైలెంట్గా ఇంట్లో కూర్చుంటాం అనమాట. నేను ఇది 4 or 5 టైమ్స్ అండి కురుకుపేట రావడం. కాకపోతే ఎప్పుడు వచ్చినా కూడా నేను ఏది పెద్దగా షాపింగ్ అయితే చేయలేదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన కొత్తలో వచ్చాము, అప్పుడేవో చీరలు తీసుకున్నాను. తర్వాత ఒకసారి వెళ్ళి బెడ్షీట్స్ కోసం వెళ్ళాను అంతే. ఒకసారి వెళ్ళాను, మా అమ్మలు తిరుక్కొని వచ్చేసాము. మరి ఒకసారి కూడా అలాగే అయ్యింది, షాపింగ్ ఏం చేయలేదు. ఈసారికి ఇంకా ఇదే కదా లాస్ట్, గుర్తుగా ఉంటుంది అనేసి మా ముగ్గురం ఫ్రెండ్స్ ఒకేలాంటి సారీస్ తీసుకున్నాం. ఇంకా ఒక కాటన్ సారీ ఒకటి తీసుకొని మా పిల్లలకి టీ షర్ట్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట. వాళ్ళు కూడా అంతే, తక్కువ షాపింగ్ చేసాం, ఎక్కువేం కాదు. మళ్ళీ ఈ వీక్లో షాపింగ్కి వెళ్ళే పని ఉందన్నమాట. వరలక్ష్మి వ్రతం ముందు మరొకసారి వెళ్తాం, ఇంకా బ్లౌజ్ పీసులు, బ్యాంగిల్స్ అవన్నీ తెచ్చుకోవడానికి. ఈ షాప్ అయితే డ్రెస్సెస్, ఇంకా లెహెంగాస్, సారీస్ అవన్నీ బాగున్నాయి. కాకపోతే చిన్న చిన్న పిల్లలకి టీ షర్ట్స్, ఇన్నర్స్ ఇవేం లేవన్నమాట. లెగ్గిన్స్ ప్యాంట్లు అవన్నీ కూడా మనకు కావాల్సిన బ్రాండెడ్లో లేవన్నమాట. నాకేంటంటే అవకాశం వచ్చిందే కదా అని తెగేసేస్తున్నాను అనమాట లెహెంగాస్. షాప్కి వెళ్ళానంటే ఇంకా ఆగను, అటు ఇటు తిరిగేసి అన్నీ చూసేసి కొనకపోయినా నా కళ్ళకి ఆనందం అది ఉండాలన్నమాట. అన్నీ చూసుకొని ఏమొచ్చి ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట. తీసుకోకుండా అయితే ఖాళీ చేతులతో రాను. ఆ రోజు మార్నింగ్ మేము 9:30కి స్టార్ట్ అయితేనేమో వచ్చి ఈవినింగ్ వచ్చేసరికి 5 అయిపోయిందండి. 5:30 అయిపోయింది. నాకు డ్రెస్సెస్ విషయంలోకి వచ్చిన, క్లాత్ విషయంలో వచ్చిన మన ఆంధ్రాలోనే బాగుంటాయండి. 500కి ఉంటుంది, 1000కి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2000 పెట్టినా కూడా నాకెందుకు అంత సాటిస్ఫాక్షన్ అవ్వదన్నమాట ఇక్కడ బట్టలు అంతగా. మళ్ళీ ఇక్కడే తక్కువ రేటు అంటారు, కానీ డ్రెస్సెస్ అయినా ఏవైనా సరే ఇక్కడ ఏం తక్కువ రేట్ ఏం కాదండి. మినిమం కాస్ట్ పెట్టాలి. క్వాలిటీ కూడా అంత నాకేం అనిపించలేదు ఇక్కడికి వచ్చాక. ఏవో తీసుకుంటున్నాం అంతే, కానీ మరి క్వాలిటీ అంతేం బాగాలేదంటే మరి అది ఇక్కడ క్లాత్ ప్రాబ్లమో లేదంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లమో తెలియదు. ఇక్కడ వాటర్ కూడా అంతేమి మంచి ఏం కాదు కదా, ఈ వాటర్ వల్ల కూడా బట్టలు పాడైపోతున్నాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా కిందకు వచ్చేసి సారీ కూడా షాపింగ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేస్తున్నాను. ఇంకా వచ్చేస్తున్నాం అనమాట, కిందకు వచ్చేస్తున్నాం మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి. కిందనేమో వచ్చి మ్యాచింగ్ సెంటర్ అనమాట. ఇంకా తర్వాత చూసుకోవచ్చులే టైం అయిపోతుంది అనేసి మేము ఇంకా లంచ్కి వచ్చేసామన్నమాట నేను మా ఫ్రెండ్స్. ఆ రోజు వచ్చేసి మండే అనుకుంటా. ఇంకా సాంబార్ రైస్ తీసుకొని ఇంకా ముగ్గురం తింటున్నాం అనమాట. తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం షాపింగ్. తినేసి ఇంకా జిఆర్టీకి వెళ్ళామన్నమాట. జిఆర్టీలో కలెక్షన్స్ ఎలా ఉంటుంది అనేసి వెళ్ళాం. ఇంకా చూసాం, సిల్వర్ జ్యువెలరీ చూసాం. వీళ్ళకి ఏం నచ్చలేదు అనేసి ఇంకా జస్ట్ వీడియో తీసుకున్నాను. కాసేపు చూసేసి వచ్చేసామన్నమాట. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళామన్నమాట. మళ్ళీ గోల్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఏవైనా ఇయర్ రింగ్స్ చూద్దామని వెళ్ళాము. ఇంకా చిన్నవి ఏవో ఉంటే చూసుకొని
ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడ జిఆర్టీ ఇక్కడ షాపింగ్ మీదకి నాకు ఎక్కువ చెన్నై వచ్చాక టీ నగరే బాగా ఇష్టం అండి. ఒకటి టీ నగరు, లేదు అంటే రేవతి స్టోర్స్ అనమాట. నేను షాపింగ్కి వెళ్ళానంటే నాకు మొత్తం షాపింగ్ అంతా అయిపోవాలన్నమాట. అలా అయితేనే నాకు ఇష్టం. సగం షాపింగ్ చేసి సగం అవ్వకపోతే ఇంకా నాకు పదే పదే తిరగాలంటే ఇంకా ఎనర్జీ లెస్ అనిపిస్తుంది. ఇంకా జిఆర్టీ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ ట్రస్ట్ అన్నీ కూడా 1.5 గ్రాము 1 గ్రామ్ అండి. భలే ఉన్నాయి చిన్న చిన్నగా. నాకు భలే క్యూట్ అనిపించాయి. కాకపోతే నా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇంక సైలెంట్ అయిపోయాను. అదిగోండి మళ్ళీ ఆ వీరాస్ షాప్కి వచ్చేసి, అది వీరాస్లో కింద అనమాట. ఓన్లీ మ్యాచింగ్ సెంటర్ అనమాట. చాలా పెద్ద షాపు. బ్లౌజ్ పీసులు, లైనింగ్లు, ఫాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ అవి కొంచెం చేసుకుని వచ్చేసాము. ఇది రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఈ షాప్ బాగా నాకు నచ్చింది. మనం చిన్నప్పుడు ఇవన్నీ కూడా తినేవాళ్ళం. చిన్ననాటి జ్ఞాపకాలు అనేసి వీడియో ఉంటుందనేసి తీసానమాట. అవన్నీ కూడా చూడండి. చిన్న చిన్న చిలుకలు లాంటివి, చాక్లెట్స్ ఏవేవో ఉన్నాయి అక్కడ మనం చిన్నప్పుడు తినేవి. ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట.